హలో అండి. ఎప్పుడు చూసినా నాన్ వెజ్ కర్రీ వండుతారు అని చెప్పేసి అంటారు కొంతమంది. నేను వండేదే చాలా తక్కువ. నేను నెలకు ఒకసారైనా తెప్పించుకుంటానో లేదో తెలీదు. సో, ఆ తెచ్చుకున్న దాన్ని 2 సార్లు కింద వండేస్తాననమాట. ఒకసారి కేజీ తెచ్చారంటే నేను ఆ కేజీ ఒక్కసారి వండలేననమాట. నా మనసు రాదు. ఎందుకంటే ఒక కేజీ 300 అనుకోండి. ఆ 300కి వన్ వీక్ మనం కర్రీ వెజిటబుల్స్ తెచ్చేసుకోవచ్చు కదా! ఎందుకు ఒక్కరోజే వేస్ట్ చేయాలని చెప్పేసి నేను వండననమాట. మీరు నన్ను పిసినారిది ఏదైనా అనుకోండి. సో, అయినా మెయిన్ విషయం వచ్చేసి మేము అంత తినలేమనమాట. సో, అందుకని చెప్పి తినేంత వరకే లైట్‌గా మనం ఒక హాఫ్ కేజీ వండుకొని, ఇంకో హాఫ్ కేజీ సండే తీసుకుంటే బుధవారం అలా మంగళవారం వండుతాననమాట డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసి. సో, అది ఇవాళ ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని చెప్పేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాక చికెన్ ఏసేసి, ఆ చికెన్‌లో కొంచెం ఉప్పేసేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకొస్తాయి కదా! ఆ వాటర్ వచ్చి మగ్గిపోయేటప్పుడు కొంచెం మనం టమాటో ప్యూరీ అంటే మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 2 టమాటాలని వేసేసామంటే గ్రేవీ చాలా బావుంటది. వస్తదనమాట. సో, ఇంక అవన్నీ ఫ్రై అయిపోయాక కర్రీకి సరిపోయినంత కారం. కారం అనేది మెయిన్. మన టేస్ట్‌కి సరిపోయినంత యాడ్ చేసుకోవాలి. నేనెప్పుడు మీరు నా వీడియోస్‌లో చూసుంటారు. మసాలా అస్సలేయనమాట. సో, నాకెందుకో ఇవాళ వేయాలనిపించింది. అందుకని ఒక చిన్న ప్యాకెట్స్ ఒక రూ. 5 తీసుకొచ్చి అది కొంచెం ఏసేసాను కర్రీలో. ఫ్లేవర్ బావుంది. కొంచెం కొత్తిమీర మిస్ అయింది. సో, కర్రీ అయితే సూపర్‌గా ఉందనమాట. చాలా అంటే చాలా బావుంది. సో, మన వీడియోస్ కూడా మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్‌తో ఇంకా మీ ముందుకు రావాలనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా చికెన్ ఎలా ఉందో చూడడానికి కామెంట్ చేసేయండి. ఒక చిన్న కామెంటే కదా! చేసేయండి ప్లీజ్.